బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు, బీసీ ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి కులగణన రిపోర్ట్ కూడా 100% బూటకం, అది దొంగ నాటకాలు, అవి 100% బూటకం. ఆ విషయము బీసీ నాయకులకు కూడా తెలుసు. కానీ వాళ్ళు చప్పుడు చేయరేంది? వాళ్ళకి కావాల్సింది పదవి, వాళ్ళకి కావాల్సింది పదవి. పొన్నం ప్రభాకర్ అన్నకి మంత్రి పదవి కావాలి. చప్పుడు చేస్తే ఏం చేస్తారు? తుప్పు వదిలిస్తారు. పొన్నం ప్రభాకర్ అన్న కులగణన చక్క గాలేదని చెప్పిండు అనుకో, పార్టీ సస్పెండ్ చేస్తుంది, మంత్రి పదవి పోతుంది. కొండా సురేఖ ఏమైనా మాట్లాడింది అనుకో, పదవి పోతుంది. లేకపోతే ఇంకో ఏమైనా మాట్లాడితే మళ్ళా సస్పెండ్ చేస్తారేమో, షోకాజ్ నోటీస్ ఇస్తారనో. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఏమి ఒక ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తుండని చెప్పి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుందని చెప్పి బక్కా జడ్స్ అని మీ రాజకీయాల కోసం సస్పెండ్ చేసిన పార్టీ పొద్దున్న లేస్తే పొట్టు కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ టికెట్ మీద ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ వాళ్ళనే తిడుతుండు చూసిరా. తిడుతుంటే కూడా మీరు చోళ క్యాలిఫ్లవర్లు పెట్టుకొని వింటున్నారు చూసిరా. గది కదా మరి, అది కదా మనం మాట్లాడాలి. ఎందుకు సస్పెండ్ చేయట్లే తీర్మానం వల్ల